రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం 2650 కోట్ల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో జీతాలు, అప్పులకు కిస్తీలు చెల్లించిన తర్వాత రైతు భరోసాకు కావాల్సిన నిధులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు 3590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసింది. రెండో విడత నిధులను ఈ నెల 2వ వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతాయి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం 2650 కోట్ల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో జీతాలు, అప్పులకు కిస్తీలు చెల్లించిన తర్వాత రైతు భరోసాకు కావాల్సిన నిధులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు 3590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసింది. రెండో విడత నిధులను ఈ నెల 2వ వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతాయి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది.